సధ్వనావతి జీర్ణే గోస్థానే స్థాగ్నౌ జలాంతికే కూపకూలే శ్మశానే చ నద్యాం భిత్తౌ చ మర్మరే. ఎక్కువ చప్పుళ్ళున్న చోట కానీ, అదేవిధంగా పాడుపడిన కొట్టాలలో కానీ, బాగా మంటలు పెట్టిన చోటు కానీ, బావి గట్టుల్లో కానీ, శ్మశానాల్లో కానీ, ప్రవహిస్తున్న నదుల్లో కానీ, అలాగే విధంగా గలగలమనేటువంటి ఎండుటాకులు మొదలైనవి చప్పుడు చేస్తున్న చోట కానీ సాధన చెయ్యరాదు. గోడల మీద కూర్చుని సాధన చెయ్యరాదు. అలాగే పాత పడినటువంటి రాతి మందిరాల్లో సాధన చేయరాదు. చైత్యేస వల్మికే దేశే పిశాచాది సమావృతే నాభ్యసేత్ యోగ విద్యోగం యోగధ్యానపరాయణ. ఇవండి అసలు యోగ శాస్త్రాలంటే. ఇవి తెలుసుకోవాలి. పుట్టలు పట్టినటువంటి చోట్ల సాధనలు చేయరాదు, పిశాచాదులు తిరిగే చోట్ల సాధన చేయరాదన్నాడు. అయితే అవి తిరుగుతున్నాయో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఎక్కడ అనాచార దురాచారాలు ఉంటాయి అక్కడ పిశాచ శక్తులు ఉంటాయి. అందుకు ఈ చాదస్తాలన్నీ కాదండి, యోగా చేస్తే చాలు అంటే చాదస్తాలు ఎంత అవసరమో ఇక్కడ చెప్తున్నాడు గణపతి. అందుకు సదాచారం ఉన్న చోట దుష్టశక్తులు ఉండవు. అందుకే దేవాలయాలు దేవుడి గది ఎందుకంటే నిర్ణయించుకుంటాం, భగవంతుడు ఉన్న చోట, చక్కటి దీపం పెట్టిన చోట, చక్కటి ధూపం ఉన్న చోట, తులసి మారేడు కుసుమాలు మొదలైన మంగళకరమైనటువంటి వస్తువులున్న చోట, పసుపు కుంకుమలు భస్మము చందనము మొదలైన ఉన్న చోట పిశాచాది దుష్టశక్తులు ఉండవు. అందుకే అలాంటి చోటు ఏర్పరచుకుని అక్కడ భగవంతుడిని పూజ చేసి భగవత్శక్తిని ఆవహింపజేసుకుని అక్కడ సాధన చేస్తారు. ఆ పూజకు ముందు సాధన, పూజ చేసి సాధన ఎందుకు చేయాలంటే ఆ చోటు అంత శక్తివంతం అవుతుంది. అప్పుడు మన యోగాభ్యాసాలు కూడా దివ్యంగా ఫలిస్తాయి. ఇది గణపతి చెప్తున్న దాంట్లో ఉద్దేశం ఇక్కడ. ఈ విధంగా అటువంటి వాతావరణములు, శుద్ధమైన వాతావరణంలో తపస్సు చేయాలి సుమా. అలా కాని చోట్లలో నాభ్యసేత్ యోగ విత్ యోగం యోగధ్యాన పరాయణ. యోగధ్యానములపై ఆసక్తి కలిగిన వాడు అలాంటి విపరీత స్థలాలలో చోటులో సాధన చేయరాదు. ఒకవేళ చేస్తే ఏమవుతుంది ఇది వివరిస్తున్నారు ఇక్కడ. ప్రతికూల పరిస్థితుల్లో ఇందాక చెప్పినట్టు మనస్థితి కానీ వాతావరణం కానీ చోటు కానీ సరిగ్గా లేకుండా యోగాభ్యాసం చేస్తే ఏమిటి? సత్ఫలితం రాదు సరికదా, దుష్ఫలితాలు వస్తాయట. ఏమొస్తాయో వివరిస్తున్నాడు. స్మృతిలోపశ్చ మూకత్వం బాధిర్యం మందతా జ్వర జడతా జాయతే సద్యో దోషాజ్ఞానాధియోగిన. స్మృతిలోపం వస్తుంది అంటే బుద్ధిశక్తి నశిస్తుంది, మూగతనం వస్తుంది, చెవిటితనం వస్తుంది, అలా బుద్ధి మాంద్యము లభించవచ్చు, జ్వరాదులు కలుగుతాయి, జడత్వం ఏర్పడుతుంది. ఇలాంటి దోషాలు వెంటనే వస్తాయట. అందుకే సరి అయిన వాతావరణం చూసుకోవాలి, శారీరక మానసిక స్థితులు కూడా చూసి యోగాభ్యాసం చేయాలయ్యా అంటూ వివరిస్తున్నాడు గణపతి. ఎన్ని సాధనకు పనికొచ్చే అంశములు చెప్తున్నాడో గురువై గణపతి. అటువంటి గణేశ గురువునకు నమస్కరిస్తూ సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణం.